హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ లియాస్ అండ్ దిస్ ఈజ్ మై న్యూ వ్లాగ్. తిరుపతి వచ్చా అన్నయ్య వాళ్ళతో, ఫ్రెండ్స్తో. నేను ఎప్పటి నుంచో వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, కానీ అది నా వల్ల అవ్వట్లే. కెమెరా ముందు మాట్లాడడమే కానీ వేరేగా నా వల్ల అవ్వట్లేదు. ఇవాళ ఎలాగైతేనేమి వాళ్ళు స్టార్ట్ చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. స్టార్ట్ చేసా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కొద్దిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. 1 month బ్యాకే మేము ప్లాన్ చేసాం, ఇట్లా తిరుపతి వెళ్దామని చెప్పేసి. అలిపిరి మెట్లు ఎక్కేసి పైకి వచ్చాం. మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అలిపిరి మెట్లు ఎక్కడం 11:30, 12 అయింది ఇక్కడికి వచ్చేసరికి. అయితే అన్నదానం లేకపోతే దర్శనానికి ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత నీట్గా రెడీ అయ్యి అన్నప్రసాదంకి వెళ్ళి ఫైనల్లీ రెడీ అయిపోయాం. శ్రీవారి అన్నప్రసాదం కోసం వెంగమాంబకి వెళ్తున్నాం. అనే వాళ్ళు అందరూ పంచులు కట్టుకున్నాం. మా అన్న వాళ్ళందరూ మేమందరం పంచులు కట్టి ఉన్నాం. నీళ్ళిద్దరు నేను కూడా పంచి కట్టుకున్నా. ఫస్ట్ టైం పంచి కట్టుకున్నాం. అట్లా ఉంది తీసి చెప్పండి. వెంగమాంబకి వచ్చాం. వెంగమాంబకి శ్రీవారి అన్నప్రసాదం వెంగమాంబలో ఫుడ్ తినేసాం, అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఇప్పుడు మేము వస్తున్నప్పుడే కరెక్ట్గా మేము ఎంటర్ అయ్యాం. గేట్ క్లోజ్ చేశారు, క్రౌడ్ ఎక్కువైందని. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. మళ్ళీ ఫస్ట్ ఏంటో మళ్ళీ గేట్ బంద్ అయిందంట. ఇప్పుడు మనం కొంచెం లేట్ అయింది. మనతో పాటు వచ్చిన వాళ్ళు బయట ఉండిపోయారు. ఇప్పుడు గేట్ బంద్ చేసేస్తున్నారు. ఇప్పుడు వెళ్తే వాళ్ళు 15 hours మినిమం పట్టిద్ది అంటున్నారంట. ఎంత టైం పట్టిద్ది చూద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 12 లోపు అయిపోతామో అనుకుంటున్నా. 12 hours పట్టింది వచ్చేపటికి. మేము అప్పటికి మా ఫ్రెండ్కి చెప్పా, ఏమని అరెక్ట్ చేయలే, ఇట్లాగా టికెట్లు బుక్ చేయాలంటే బుక్ చేస్తా అన్నాడు. బుక్ చేస్తా అని చెప్పి నీకు ఎందుకు, నేను అన్నా చూసుకుంటారా అన్నాడు. ఇక్కడికి వస్తేనేమో తీసుకెళ్ళి ఉచిత దర్శనంలో నుంచో పెట్టాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నీకెందుకు నేను అన్నా రా అన్నా. సరే ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత అరుణాచలం వెళ్ళిన తర్వాత హాయ్ గైస్, తిరుపతి నుంచి అరుణాచలం వచ్చేసా. నాకు కొంచెం బాధ వేసింది. దేని గురించి అంటే నేను అంతసేపు 11 to 12 hours దర్శనం కోసం వెయిట్ చేస్తే కనీసం ఒక 30 seconds కూడా చూడలేదు. ఎమ్మటనే ఎదరికి మూవ్ అయిపోండి అని చెప్పి తోసేస్తూ ఉంటారు. సరే పర్వాలేదు, అంటే అది నాకు ఒక్కడికి జరిగితే అనుకోవచ్చు, అందరికి అట్లాగే చేశారు. సరే నిన్న ఒక్కరోజు నేను మా ఫ్రెండ్స్ నన్ను 30 kilometers నడిపించారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ వ్లాగ్ ఎక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీకు ఎట్లా అనిపించిందో ఏంటో నాకు ఒక కామెంట్ చేయండి. అంతేగా నెగిటివ్గా చేయమాకన్నా. ఆ వీడియోస్ నేను అంతకుముందు చేసిన వీడియోస్ కూడా ఆ వీడియోస్ నేను చూసుకుంటేనే నాకే అనిపించింది, ఏంటి ఎట్లా మాట్లాడుతున్నా. నో ప్రాబ్లం, అదేమీ లేదు. మీకు ఏమన్నా అనిపిస్తే కనుక నెగిటివ్గా కామెంట్ చేయకండి, పాజిటివ్గా పెట్టండి. నో ప్రాబ్లం. నేను దాని గురించి తర్వాత మళ్ళీ కామెంట్లో నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను. అంతలోపు బై.